మనం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో తెలంగాణ ప్రాంతంలో తిమ్మంపేట దగ్గర అంటే భద్రాచలానికి లేక పాలవంచకి ఒక 50 కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నాం. ఇదంతా ఫారెస్ట్లో మనం ఉన్నాం. మన మధ్య మరి ఏం పేరు రూబేన్ అనే సోదరుడు యవనస్తుడు ఉన్నాడు. ఆయన మరి 3 సంవత్సరాల క్రితం తన భార్య చిన్న బిడ్డను తీసుకుని ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆయన తాను సేవ చేస్తున్నటువంటి తిమ్మంపేట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో బాగా థిక్ ఫారెస్ట్లో ఆయన పరిచయం చేస్తున్నాడు. ఆయన మరి ఇక్కడ ఎవ్వరూ సేవకులు లేరు. ఎంతో కష్టపడి చాలా గ్రామాలు ఉన్నాయి. ఆయన చెప్పే మాటలు మనం విందాం. దయచేసి ఆయన ఏం చెప్తారో విందాం. మనం రూబేన్ గారు మాటలు విందాం. చెప్పిన ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. నా పేరు రూబేన్ అండి. నేను తిమ్మంపేట గ్రామానికి 3 సంవత్సరాల క్రితం వచ్చాను. తిమ్మంపేట నుంచి ఏరియాలు గుండాలపాడు, చింతలపాడు, పాలవాగు, చలమన్ నగర్, ఈ దాదాపుగా 10-15 కిలోమీటర్ల దూరంలో ఈ ఫారెస్ట్లో గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ మందిరాలు లేవండి, ఇక్కడ సేవకులు లేరు. ప్రజలందరూ కూడా దేవుడు అంటే తెలియని వారు, సరిగ్గా బట్టలు కూడా కట్టుకోవడం తెలియని ప్రజలు, ప్రజలు ఇక్కడ ఉన్నారు. వీరికి సువార్త ఎంతో అవసరం. చాలామంది ఈరోజు సిటీస్లో అక్కడక్కడక్కడ పక్కనే మందిరాలు కడుతున్నారు, కానీ ఇక్కడ మందిరాలే లేని గ్రామాలు ఉన్నాయి. రండి, దయచేసి మనము దేవుని పని చేద్దాం, దేవుని సువార్తకు సహకరించండి. ఈ ప్రజలు ఎటువంటి వాళ్ళు? ఈ ప్రజలందరూ కూడా కోయ గోండు జాతి వారిల్లో, వీళ్ళందరూ కూడా అడవి మీద ఆధారపడి బ్రతికే ప్రజలు. ఆదివాసీలు వీళ్ళందరూ కూడా అడవిలో వేటాడి అడవిలో ఉన్న వాటిని తెచ్చుకుని తింటారు. అడవిలోనే వారి పంటలు పండించుకుని జీవనం కొనసాగిస్తారు. వీళ్ళకి రక్షణ అవసరం. నేను 3 సంవత్సరాలకి ఇక్కడ పరిచయం చేస్తున్నాను. చాలా వరకు దేవుని ప్రేమను వారికి మేము చెప్తూ ఉన్నాం. దయచేసి అనేకులు సహకరించి దేవుని సేవని ముందుకు తీసుకెళ్ళాలి. దేవుని పరిచర్యను కొనసాగింపుగా మీరందరూ కూడా ఈ గ్రామాల కొరకు ప్రార్థన చేసి రండి, మనం అందరం కలిసి సువార్త పరిచర్యను. ఈ ప్రాంతంలో ఏమేమి జంతువులు ఉంటాయి? అన్నీ ఈ ప్రాంతంలో చాలా జంతువులు ఉంటాయండి. జింకలు ఉంటాయి, దుప్పులు, లేళ్ళు, కుందేళ్ళు, ఎలుగుబంట్లు ఉంటాయండి ఈ ప్రాంతంలో బాగా. ఆ ప్రజల యొక్క జీవనోపాధి, వాళ్ళ యొక్క అనుభవాలు లేక వాళ్ళు ఇటు ఎలాగుంటారు? లోకాదిచ్చే వాళ్ళు లోకంతో సంబంధం లేకుండా లోపలే బ్రతుకుతారండి. వాళ్ళు పూర్తిగా లోకంలో ఇంకా నాగరికత లేకుండానే వాళ్ళు కొనసాగుతున్నారు. వాళ్ళు సరైనటువంటి నాగరికత పరిస్థితులు లేవు, వాళ్ళకి సరిగ్గా లేవండి. పరిస్థితి లేదు. ఓకే. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ కొరకు సేవ చేసే వాళ్ళు కావాలి, ఇక్కడ అవునండి పరిచర్య చేసే వాళ్ళు కావాలి, సహాయం చేసే వాళ్ళు కావాలి. మరి మీరొక్కరి మరి ఎంతవరకు చేయగలుగుతున్నారు? నేను నా సాధ్యమైనంత వరకు తిరుగుతున్నానండి. ఒక్కటి ఎంతవరకు తిరగలను? సరిపోవట్లేదు, సమయం సరిపోవట్లేదు. ఎన్నో ఊర్లు ఉన్నాయి సేవ చేయడానికి. ఆమేన్. ఇవన్నీ బీడుబారిపోయి ఉన్నాయి. స్వార్థ చేసేవాళ్ళు లేరు, సేవకులు లేరు, మందిరాలు లేవు ఇక్కడ. ఓకే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వింటున్నారు కదా, ఇక్కడ సేవకులు లేరు. మనం ఉన్న స్థలంలోనే ఆ పక్కన పెట్టేసుకుని మనము వాళ్ళకే చెప్పుకున్నాం. కానీ ఇటువంటి పాడైపోయిన స్థలాలు, రక్షణ లేనిటువంటి ప్రజలు, ఆత్మలీనో నశించిపోతుంటే వీళ్ళ కొరకు పాటుపడులు లేరు. ఇటువంటి యవనస్తులు మరి పనిచేస్తున్నారంటే వారిని ఎంతో మనం అప్పుడప్పుడు వచ్చి ప్రోత్సహించాలి. ఈ పనిని మనము ఎంకరేజ్ చేసి సహాయం చేయాలి. ఆమేన్. ఆమేన్. ఓకే.